4 నెలలకు లెక్క చెప్తుండేవాళ్ళు. సంతృప్త స్థాయి పెరిగిపోయింది, ప్రజలు 97% సంతోషంతో ఉన్నారు, 99% సంతోషంతో ఉన్నారు అని. అట్లా చెప్తున్నారంటే మేము ప్రజల నుండి సర్వే చేస్తున్నాం ఎప్పటికప్పుడు అనేవాళ్ళు. ఈ ఒక టీంని పెడతారు, వాళ్ళు దాదాపుగా 100 మంది 200 మంది బతికేస్తారు దాని మీద. వీళ్ళు దానికి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారు. సార్ మీకు ఈ విషయంలో సూపర్ ఉంది సార్, బాగా పొగుడుతున్నారు సార్ మిమ్మల్ని, ఇట్లా. ఆయన నెగిటివ్గా ఎవడు చెప్పడు. అది ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఆ రోజున కూడా ఆయన పరిపాలన అద్భుతంగా ఉందని చెప్పారు ఆయన ఓడిపోయే తర్వాత కూడా. ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే వాళ్ళు మాట్లాడుకునేటటువంటిది, అంటే ప్రభుత్వాలు ఎవరుంటే ఎంత డబ్బులు ఎత్తంటే వాళ్ళకి అనుగుణంగా ఉన్నట్టే చెప్తారు. ఇప్పుడు జగన్కి వాళ్ళ పేరేంటి, పీకే టీమ్ కాకుండా అదేది ఐప్యాక్ వాళ్ళు అంతా అద్భుతం మీకు సూపర్ అనే చెప్పారుగా, జగన్ పడిపోతాడని చెప్పారా? ఒకసారి ఆ సర్వేలు నమ్ము కూడా ఏ జరుగుతుంది ఇక్కడ, వేరే ఫీడ్బ్యాక్ తీసుకుంటుండాలా. ఇప్పుడు తెలివైన వాళ్ళు అయితే ఏం చేయాలా, పొగిడే పత్రికల వాళ్ళని కాకుండా తిట్టే పత్రికల వాళ్ళని కాకుండా రెండు కోణాలు. తిట్టే పత్రికల్ని పిలువు, న్యూట్రల్ వాళ్ళని పిలువు నువ్వు. ఒకప్పుడు చంద్రబాబు గారు 96 నుంచి 2004కి మధ్యలో పరిపాలించినప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా ఒక టీమ్ ఆఫ్ ఎడిటర్లను పిలిచేవాళ్ళు. అన్ని పత్రికలు టీవీల ఎడిటర్లను పిలిచేవాళ్ళు డైరెక్ట్. 3 నెలలకు ఒకసారి ఓ మీటింగ్. ఆ 3 నెలల్లో ఆయన చేసిన యాక్టివిటీస్కి సంబంధించి వీళ్ళు వాళ్ళ జిల్లాల రిపోర్టర్లు వీళ్ళ నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకుని వచ్చి ఆయనకి చెప్పేవాళ్ళు. అది ఆయన కరెక్ట్ చేసుకోవడానికి పనికొచ్చింది. 99లో మళ్ళీ ఆయన అధికారంలోకి ఏది ఎన్టీఆర్ని గద్దె దించింది.